హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, చాలా బాగుండాలి. మంచిగా ఇన్నర్ వర్క్ చేసుకోండి. పదే పదే చెప్తూ ఉంటాను. ఎప్పుడు మీరు డౌన్లో అవ్వకండి. ఈ అమావాస్య పుణ్యంలో మళ్ళీ ఇంకా కొత్త రోజులలో సండే వచ్చినప్పుడు కానివ్వండి, మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు కానివ్వండి, డిఎం అనేది చాలా క్రేవింగ్ ఉన్నప్పుడు మీకు అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఐ నో వెరీ వెల్. నిన్న కూడా అంటే నాకు డౌన్లోడ్ అయింది ఏంటంటే, ఎవరైతే హైఫామ్లో ఉన్న డిఎఫ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నానండి. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇన్నర్ వరకు చేసుకుంటున్నారు. మీకు యూనియన్ అనేది ఎట్లా ఉంటుందంటే 2 ఇయర్స్ కానివ్వండి, 3 ఇయర్స్ కానీ తర్వాత రీయూనియన్ అనేది ఉంటుంది. హార్మోన్స్ రీయూనియన్ కూడా ఉంటుంది. ఫస్ట్ రీయూనియన్ అనేది ఫస్ట్ ఇన్ అండ్ అవుట్ అవుతూ ఉంటారు. తర్వాత అంటే కొంతమంది గొడవలు పడతారు, కొంతమంది ఏమో సైలెంట్గా మూవ్ అయిపోతారు, కొంతమంది సైలెంట్ సపరేషన్లో ఉంటారనమాట. మీరు అలాంటప్పుడు మీరు అధైర్యపడద్దు. ఎందుకంటే మీ డిఎం ఒక్కోసారి మనకి చెస్ట్ దగ్గర మనకి పెయిన్ అవుతూ ఉంటుంది కదా, అంటే దట్స్ మీన్ అతను ఆమె ఎవరైతే డిఎం ఉన్నారో మీ ఎనర్జీ అనేది సక్ చేయడం జరుగుతుంది. అంటే అది మీ ఎనర్జీ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ ఇన్నర్ది అంటే ఏదైతే 7 చక్రం మనం యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు మన మీద మనము ధ్యానం పెట్టినప్పుడు కరెక్ట్గా అనేది అది మన ఎనర్జీ మనకే ఉంటుంది. తన ఎనర్జీ అనేది తక్కువైపోతుంది అనమాట. అప్పుడు తన ఎనర్జీ ఎప్పుడైతే తక్కువ అవుతుందో అప్పుడు మన గురించి క్రేవింగ్ చేయడం అనేది ఈ జర్నీలో అనేది జరుగుతుంది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే మామూలు సాధ్యమైంది కాదండి. అందుకే ఎవరైనా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాను అని అన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కంగ్రాచులేషన్ అయితే అనలేను, కాకపోతే జాగ్రత్తగా ఉండండి. మీ మీద మీరు ధ్యానం పెట్టుకోమని చెప్తూ ఉంటాను. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు కామెంట్స్ రూపంలో రాయొచ్చు. వాట్సాప్ నంబర్లో కూడా మీరు నాకు రాస్తే నేను ఒకవేళ మీకు వీలైతేనే తీసుకుంటాను అని, లేకపోతే తీసుకోనండి. ఎందుకంటే కొంతమందికి అయితే నేను వాళ్ళ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనీ ఏమి తీసుకోకుండా కూడా నేను చెప్పేస్తూ ఉంటాను. వాళ్ళ పెద్ద హృదయంతో వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకేనండి. ఇది ఏదైతే ఉందో ఇవాళ మీ డిఎఫ్ ఎనర్జీ అనేది నిన్న నైట్ నుంచి ఏం ఆలోచించారు. నిన్న నైట్ కూడా నేను వీడియో పెట్టలేదు, ఎందుకంటే చెప్పాను కదా పర్జింగ్ చాలా ఉండిందనమాట. నా డిఎం ఏంటంటే నా గురించి ఆలోచించడం కానివ్వండి, బాగా అంటే సఫర్ అవ్వడం కానివ్వండి. అంటే ఆయనకి ఎట్లా అంటే ఊపిరి ఆడట్లేదు. వై? బికాజ్ ఐఎమ్ డూయింగ్ ఆల్మోస్ట్ హై ఫామ్లో నాది ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. నేను నిన్న కూడా వీడియో పెట్టాను. చాలా థ్యాంక్స్ అండి. మంచిగా నాకు ఎట్లా అంటే చాలామంది మంచిగా లైక్ చేశారు, కామెంట్స్ చేశారు. అలా ఉంటుంది ఒక ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న డిఎఫ్ లైఫ్ అనమాట. ఓకేనా? మనం ఏంటి ఒక్కటే మనకి లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచి డిఎఫ్కి నేర్పించింది ఏంటి, మగవాళ్ళల్లో ఉన్న, ఆడవాళ్ళల్లో ఉన్న, ట్రాన్స్జెండర్లో ఉన్న, ఎందులో ఉన్నా అని కష్టపడితే మనకి ఏదైనా ఫలితం దొరుకుతుంది అని. అవునా కాదా? మనమేమి చాలా సంతోషంగా ఉన్న వాళ్ళం కాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కష్టపడితే వాళ్ళ కష్టం చూసుకుని ఉన్న వాళ్ళము. మనం చిన్నప్పటి నుంచి నేను నిజం చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే ఒక్కొక్క మెతుకు కోసము చాలా కష్టజీవులం అనే చెప్పొచ్చు. ఎందుకు గాడ్ మనకి ఇవన్నీ ఇస్తారంటే మన లైఫ్ అనేది మన ఈజీగా మనకి వెళ్ళిపోతే అందరిలాగా అయిపోతాం. మనం ఈజీగా వెళ్ళడానికి ఉండదన్నమాట మన లైఫ్. మనం అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు మనకి చిన్నప్పటి నుంచి నాకు ఎందుకు ఈ పరీక్షలు, నేనేం పాపం చేశాను కాదు, పాపం కాదు, ఇది పుణ్యం చేయడానికి మనము ఇన్ని కష్టాలు చూడాల్సి వస్తుంది అనమాట. ఇంకా చాలామంది కూడా చాలా లేడీస్ సిస్టర్స్ చాలా చాలా బాధపడుతూ ఉంటారు, చాలా కష్టపడుతూ ఉంటారు. సిస్టర్స్ మీ అందరికీ ఒకటే నేను చెప్తున్నాను, 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మనోధైర్యాన్ని పెంచుకోండి. మీ పని మీద మీ మీద మీరు ధ్యాస పెట్టండి, మీ లైఫ్ మీద ఫోకస్ పెట్టండి. ఎప్పుడైతే డిఎం మీ గురించి క్రేవింగ్ చేస్తారో, మిమ్మల్ని గుర్తు చేసుకుంటారో, మీ ఎనర్జీ మాత్రము 100% అతనికి వెళ్ళిపోతుంది. మీరు ఒక్కసారిగా అంటే డల్ అవ్వడం కానివ్వండి, సబ్దుగా అవ్వడం కానివ్వండి, పని మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం కానివ్వండి, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ట్రై టు మీరు ఎంతవరకు ప్రకృతితోని ఉంటే మీకు అంత బాగుంటుంది. నిన్న కూడా చూసారు కదా షార్ట్లలో. అవునండి, నేను ఎప్పుడు అంటే మోస్ట్ ప్రాబ్లీ అలాగే ఉంటుంది. డిఎమ్స్ కూడా చాలా అంటే డిఎం ఎప్పుడైతే క్రేవింగ్ అవుతారో, ఎప్పుడైతే డిఎఫ్ని తలుచుకుంటారో
తనకి కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. కాకపోతే తనకి ఎంత మెడిటేషన్ చేసుకున్నా, ఎంత ఇన్నర్ వర్క్ చేసుకున్నా కానీ వాళ్ళకి అనేది ఆన్సర్ దొరకదు అనమాట. ఓకేనా? వాళ్ళ ఆన్సర్ ఏంటంటే డిఎఫ్, అంతే. మీ చేతిలోనే ఉంది తన ప్రాణం. ఓకేనా? అంటే ఇప్పుడు మహారాణి ప్రాణము రామచిలుకలో ఉంది అన్నట్టుగా మీ ప్రాణము అనేది, ఏదైతే డిఎం ప్రాణం అనేది చిలుక అంటే మీ చేతిలో, డిఎఫ్ చేతిలోనే ఉంటుంది. మనకి యూనివర్స్ ఫస్ట్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఇచ్చింది. ఓకే, డెత్ అనే కార్డ్ వచ్చింది. ఇవన్నీ మనకి ఏమని చెప్తున్నాయి? పాతవి అంటే ఏదైతే మీ డిఎం ఉన్నారో ఆయన కూడా మీ గురించి ఆలోచించి మీ వైపు రావడానికి ఉన్నప్పుడు యూనివర్స్ మనకి ఇది చూపిస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుంది? తనకున్న ఏవైతే పాత బంధాలు ఉన్నాయో అవన్నిటినీ వదిలించుకొని, చంపి పడేసుకొని మీ దగ్గరికి కొత్త ప్రేమతోని, మీ మీ మీద ఉన్న పూర్తి ప్రేమ, అంటే ఇంతకుముందు మీరు పోయినప్పుడు అసలు మీరంటే ఏదో తెలియనట్టుగానే 10 మందిలో యాక్ట్ చేయడం కానివ్వండి, ఇన్సల్ట్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని ఎట్లా అంటే అసలు పూచికి పుల్లలాగా కూడా తీసేయడము, అసలు నువ్వంటే ఎవరో ఏమో అన్నట్టుగా మాట్లాడడము. కొంతమంది చాలా విపరీతంగా కూడా కొట్లాడుకుంటారు, విపరీతమైన మాటలు కూడా మాట్లాడుకుంటారు. ఎట్లా అంటే తన డిఎం ఎట్లా చేసేస్తాడంటే, ఇంకా ఏం చెప్పాలండి, అసలు డిఎం గురించి చెప్పాలంటే అసలు ఏ విలన్స్ కూడా పేరు రాదు, ఏ హీరోలు కూడా పనికిరారు. చూడ్డానికి శోభన్ బాబు లాగా ఉన్నా, చిరంజీవి లాగా ఉన్నా, బుద్ధి మాత్రం మొత్తం మోహన్ బాబు గారిలాగా ఉంటుంది. మోహన్ బాబు సార్ అంటే చాలా ఇష్టం అండి. అట్లని కాదు, ఆయన చేసిన పాత్రలు, మన పాత పాత్రలు, అసలు ఆయన వైబ్ చూస్తేనే భయం అవుతుంది అన్నమాట మనకి. అట్లాంటి వైబ్ చూపిస్తాడు డిఎం చెప్పాలంటే. ఇంకోటి మీకు విషయం చెప్పాలంటే, మీరు మంచిగా తయారైనారు అనుకోండి, డిఎం తట్టుకోలేడు. ఎందుకు నేను చూడనప్పుడు ఎందుకు ఇంత మంచిగా తయారైంది, నేను చూస్తేనే మంచిగా తయారవ్వాలి. ఇంతకంటే పెద్ద విలన్ అంటే అసలు మీకు చెప్పాలంటే డిఎం కంటే పెద్ద విలన్ ఇంకొక విలన్ కనబడు. నిజంగా చెప్తున్నాను నేను. మీరు మంచిగా తయారైనారంటే మహా కుళ్ళుబోత్ అంటే ఈ కుళ్ళుబోతనే చెప్పవచ్చు. కాకపోతే మనసు నిండా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఆయన లోపల ఉన్నది మన సగమైన ఆత్మ కాబట్టి, అది మన కోసమే 24 గంటలు కొట్టుకుంటూ ఉంటుంది. దాంట్లో డౌట్ లేదు. 24 గంటలు ఆ గుండె కొట్టుకుంటూ ఉంటుంది, ఆ మనసు కొట్టుకుంటూ ఉంటుంది, పిచ్చి ప్రేమ ఉంటుంది. మళ్ళీ మన ముఖం మీద మనం ఎదురుగా పోగానే ఒక్క మాట, నోట్ల నుంచి ఒక్క మాట రాదు. నోటిని కుట్టి పడేసుకొని ఆ సూది దారం దింపేసి సూది ఎక్కడో పడేస్తాడు. ఎందుకంటే మళ్ళీ సూది ఉంటే తీసి మనం మాట్లాడమని చెప్తాం కాబట్టి. దీనిలో ఈ జర్నీలో ఏంటంటే డిఎఫ్ ఎప్పుడైనా సరే చాలా మాట్లాడుతుందండి. ఇప్పుడు నేను డిఎఫ్నే కదా. డిఎం అయితే ఒకటే ఒక ఆయుధం ఉంటుంది, నోరు మూసుకొని ఉండడం. అదొకటే ఆయన ఆయుధం. ఆ ఆయుధం పెట్టుకొని ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఈ దీంట్లో మనం ట్విన్ జర్నీలో పూర్వజన్మ భార్యాభర్తలు దాంట్లో ఈ బంధంలో పడ్డ తర్వాత ఫస్ట్ డిఎం మన కళ్ళతోని చూసి ఆల్మోస్ట్ అయిపోయింది మన లైఫ్ అన్నప్పుడు మనలో ప్రేమ పుట్టించి మనము బతుకున్నాము, మన మనుషులమని చెప్తారు కదా. అప్పుడు ఈ మాట్లాడని వ్యక్తితోని డిఎఫ్ మాట్లాడి తన లోపల ఉన్న ప్రేమను మొత్తం బయటికి తీయాలని ఎంత ప్రయత్నం చేస్తుంది, 100% ప్రయత్నం చేస్తుంది. కానీ దుర్మార్గుడు ఒక్క మాట చెప్పాడు, ఇట్లనే తయారై ఉంటాడు మంచిగా. ఎప్పుడు చూసినా వాళ్ళకి కప్పు నిండా ప్రేమ ఉంటుంది, గుండె నిండా ప్రేమ ఉంటుంది, కళ్ళల్లో నిండా ప్రేమ. నిజంగా చెప్తున్నా, మీరు ఒక్కసారి డిఎం కళ్ళల్లో చూసిరంటే ఎవ్వరు నచ్చరు. మళ్ళీ డిఎం ఓ మహా అందగతుడా, చాలా బాగుంటాడా అంటే అంత సీన్ లేదు. ఓ పొట్టేసుకొని, బట్టతలు వేసుకొని, నల్లగా కళ్ళ కింద సారలు వేసుకొని, చోల మీద ఎంటికలు పెట్టుకొని గలీజ్గా ఉంటారు. డిఎఫ్ అయితే ఎంత అందంగా ఉంటుందంటే అప్సరసలా ఉంటుంది. అది మగవాళ్ళలో ఉన్నా కానీ, షార్ట్లు వేసుకున్నా కానీ బ్రదర్స్ డిఎఫ్ ఎవరైతే పార్వతీ తత్వం గురించి చెప్తున్నా ఎంత అందంగా ఉంటారంటే, వాళ్ళ కలర్ ఏంది, వాళ్ళ కళ్ళు ఏంది, వాళ్ళు అసలు మాట్లాడే తరీకా ఏంది, వాళ్ళు కూర్చునేది ఏంది, అంత అంటే అంత బాగుంటారు డిఎఫ్ అంటే. డిఎం చూడలేము మళ్ళీ ఒక్కొక్కరు చాలా బాగుంటారు. డిఎం ఇంకా చెప్పొద్దు. డిఎం టీవీగా ఉంటే ఆ వైబ్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. డిఎం అనేది ఇంకా తన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక డిఎఫ్ గురించి చెప్పాలంటే ఇక అసలే సరిపోవు. ఎందుకంటే ఎప్పుడు మనకి లోకసుందరి అనేది ఒక కార్డు వస్తుంది కదా, ఇంకా ఆమె గురించి చెప్పాలంటే నోరే సరిపోదు. ఐశ్వర్యరాయ్ కూడా పనికిరాదనిపిస్తుంది. ఎందుకండి మన పైన పెద్ద పేరు తెచ్చుకున్న వాళ్ళే అందంగా ఉంటారా? మన కాలనీలో ఒక్కసారి 10 మందిని చూడండి, 10 మందిలో ఒక
5-6 మంది ఆడవాళ్ళు అందంగా ఉంటారు, అవునా కదా? మీరే చెప్పండి. అట్లా అనమాట. అంటే డిఎఫ్ ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న చెప్తున్నా నేను. డిఎం ఎట్లా ఉంటాడు? పరమ దుర్మార్గుడు, అడ్డమైన బూతులు మాట్లాడతాడు. 24 గంటలు బూతులు లేని మాటలు రావు. మ్యానికులేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఫ్లర్టీ నేచర్ ఉంటుంది. ఎప్పుడు చూడు మీతో మాట్లాడుకుంటేనే ఇది ఇద్దరిని పటాయిస్తూ ఉంటాడు. అది లేడీస్లో ఉన్నా సరే, జెంట్స్లో ఉన్నా సరే. జెంట్స్ అయితే ఇక చెప్పనే చెప్పదు. మై గాడ్, డే మొత్తం అదే పనిలో ఉంటాడు. ఇక డే మొత్తం ఫ్లర్టింగ్ నేచర్. ఎప్పుడు అందంగా బట్టలు వేసుకోవాలి, ముద్దుగా తయారవ్వాలి, మెల్లగా మొత్తం కళ్ళు దింపేసుకొని ఉంటాడు. ఒక్క కన్ను ఎత్తిండంటే కథ సూటిగా కొడతాడు అనమాట. బాణం, అది మనకు ఒక హార్ట్లో ఒక బాణం పడేది వస్తూ ఉంటాయి కదా, అది ఆయన దగ్గరే ఉంటాయి. అట్లాంటి ఆ బాణాలన్నీ జోబులు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అది మనకే కదా, అందరికీ ఇస్తూ ఉంటాడు కదా. మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. ఇక నోరిప్పితే మాత్రము ఇక ఎవ్వరు లేనప్పుడైతే ఇక నువ్వే అప్సరస్తా, నువ్వే అన్నీ నీకోసం, ఇక నేను ఏదైనా నా రాజ్యమే రాసిచ్చేస్తా, ఏదో రాజ్యానికి రాజు అయినట్టు మాట్లాడతాడు. ఇక మళ్ళీ తీరా చూస్తేనేమో అందరి ముంగటనేమో నువ్వంటే ఎవరో ఏమో ఫస్ట్ టైం చూస్తున్నావు, నాకు తెలియదు, మీ పేరేందండి అన్నట్టు కూడా మాట్లాడ. ఆ బిహేవింగ్ అయితే ఇక చెప్పనే చెప్పదు. కాళ్ళు మొక్కి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఆయన నెత్తి మీదనే పోయాలి అంతనే. ఇంత ఉంటుంది డిఎం మీద, ఇంత ఉంటుంది. 7 చక్ర వేస్తే అన్ని చక్రాలన్నీ మన ఆధీనంలో ఉంటే నిజాలు బయటికి వస్తాయి. నేను అందుకే అంట మిమ్మల్ని 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి. మీ జ్యోతిక అక్క అవైలబుల్ ఉంది, ఓకేనా? కాల్ చేయండి, నంబర్ పెడుతున్నాను నేను. 7 చక్ర ఎట్లా యాక్టివేట్ చేసుకోవాలి, ఎన్ని టైమ్స్లో వేయాలి, ఎట్లా ఫుడ్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకొని చేయాలన్నా ఫుడ్ తీసుకోకుండా చేయాలన్నా, ఒక డాక్టర్ ఒక పేషెంట్, డాక్టర్ దగ్గర పోయిన తర్వాత ఒక్కొక్క గోళీ అంటాడు, ఇది తినక ముందు వేసుకోవాలి, ఇది తిన్నాక వేసుకోవాలి. ఇది కూడా అట్లనే ఉంటుంది. 7 చక్ర అంటే ఎప్పుడంటే అప్పుడు కూర్చొని ఓం 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 అంటే అయిపోతుంది. అది చాలా కష్టం ఉంటుంది అనమాట అది, ఓకేనా? ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో లోతుల దిగి ఉండి హైలో నేను 86%లో వచ్చేసినా కాబట్టి మీకు వీడియోలు పెడుతున్నా, వీడియోల్లో ఇట్లా మాట్లాడగలుగుతున్నా, షార్ట్లలో అంత మంచిగా మీకు చెప్పినా కదా. అది నేను ఆల్టర్నేట్ డేస్ మీకు వీడియోస్ చేసిన తర్వాత నేను అదే పనిలో ఉంటానండి. ఇంకా వీడియోస్ పెడతాను నేను, చూస్తూ ఉండండి. మీ ఆదరణకి ఎప్పుడు పాదాభివందనం అండి. నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాయి మన రాసులు? మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాసుల వాళ్ళకి ఇది 100% రెసిగ్నేట్ అవ్వదు. ఇది పర్సనల్ కాదు కదా, జనరల్ రీడింగ్ కాబట్టి, ఓకేనా? అందరికి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తెలుసు కాబట్టి. నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందో చూద్దాం. నైట్ ఆఫ్ వాండ్స్ టెంపరెన్స్ అనేది మస్తు దీవెనలు చాలా ఉన్నాయి. ఇన్నర్ వరకు మంచిగా చేయండి డిఎఫ్స్, ఓకే? మనకి అనేది ద ఎంపరర్ పెద్ద ఆయన వచ్చిండు. మన అంటే కార్డ్స్ అన్నిటికీ మన ఇంటికి, మన డిఎంకి, మనకి పెద్ద ఈయన పెద్ద అయిన కాళ్ళు మొక్కండి. ఎప్పుడు కత్తులు అవి వేసుకొని ఉంటాడు, ఎవరికి విననని ఒక దండ పట్టుకొని చేతిలో ఉంటుంది. ఆయన చేతుల దగ్గర చూసిర్రా ఏమున్నాయో? గుర్రపొటేళ్ళు ఉన్నాయి. గుర్రపొటేళ్ళు వెనక చైర్ చూసిర్రా? బంగారు సింహాసనం కాదు అది, పూల సింహాసనం కాదు అది. ఎవరైనా సరే ఒక్కటే ఒక దాటి చేసేస్తాడు కథం. అయితే డిఎం అన్న ఫటాక్, లేకపోతే డిఎఫ్ అన్న ఫటాక్ అవుతుంది అంతే. అందుకే ఇట్లాంటి పెద్దోళ్ళతోని, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోని జర జాగ్రత్త ఉండండి. వీలైనంత వరకు సైలెంట్గా ఉండండి, ఏం మాట్లాడకండి ఎక్కువ. ద లవర్స్ గురించి ఇవాళ నిజంగా అబ్బా ఏం వచ్చిందబ్బా, చాలా బాగుంది అసలు, మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది కార్డు చూడంగానే ఒకటే పాట గుర్తొస్తుంది, మీకు తెలుసు కూడా, నేను ఊకే పాడతాను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ వీడని మాయా నాది నీది. అన్ని లిరిక్స్ అన్నీ మర్చిపోతాయి, ఏమనుకోకండి. కాకపోతే ఇది అదే కదా, అంతే కదా. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే అదే, మరి అదే పాటలు వస్తుంది. ఎన్నెన్నో జన్మల బంధం, ఏనాటికి విడిపోనే ఈ బంధం, మళ్ళీ కలిసిన ఈ బంధం, అదే కదండి మనకు వచ్చింది. ఇది వచ్చేసి కన్యారాశి వాళ్ళకి మీకు 6 months లోపల మీకు అనేది రీయూనియన్ ఉంది. మీ ఏదైతే మన డిఎం గారు వస్తారు, మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి 5, 6, 14, 23 అనేది మీకు లక్కీ నెంబర్ అండి. ప్రాక్టికల్ హీలింగ్ బాగా చేసే తత్వం ఉంటుంది కాబట్టి మీరు ఇంకా హీల్ చేయండి. మీరు కన్యారాశి వాళ్ళు కంపల్సరీ మోస్ట్ ప్రాబబ్లీ 80%, 90% ఈ
జర్నీలో ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు హీలింగ్ అనేది భగవంతుడు పుట్టగానే ఇచ్చేస్తాడు అనమాట. అది ఓకేనా. ఔరా కాపాడుకోండి. ఎవరైతే ఉన్నారో ఔరా గురి ఎట్లా కాపాడుకోవాలి, ఏం చేయాలనేది తెలుసుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్ పెడుతున్నాను. మీరు ఎప్పుడైనా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, నేను రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా. ఓకే, మీ ఏదైతే డిఎం గారు ఉన్నారో ఇప్పుడు చూద్దాము ఈ కార్డు నెక్స్ట్ ఏం చెప్తుంది అనేది. ఎందుకంటే ఇది మీరు లవర్సు, మన జర్నీకి సంబంధించి వచ్చేసింది. మరి ఇది ఎందుకు వచ్చింది నాకు తెలుసుకోవాలి. డిఎం అయితే ఎప్పుడు అట్లనే ఉంటాడు కదా డిఎఫ్ దగ్గర. నువ్వేంది నీ బతికేంది, నీకెంత ఆస్తి ఉంది, అసలు నువ్వు నా ముందు ఎంత ఉన్నావు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ ఇస్తున్నాడు, మళ్ళీ డిఎఫ్ ఇక్కడ ఎదురు చూస్తుంది, కన్ను చూపు కూడా తిరిగి చూస్తలేడు. మళ్ళీ ప్రేమ అంతా ఇదంతా స్టార్లని మీ మీదనే, ధ్యాస మీ మీదనే ఉంటుంది. కానీ మీరు దేనికి పనికి రానన్నట్టుగా ఓవర్ యాక్షన్ చూపించడం అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కార్డ్ అసలు దీనికి అది కరెక్ట్ వచ్చేసి వృషభం రాశి వాళ్ళు వచ్చింది. కంఫర్ట్, స్టెబిలిటీ, మీ మీద లవ్ అనేది చాలా చాలా అత్యధికంగా పెరిగిపోయింది. 24624 అనేది మీకు లక్కీ నెంబర్ అండి. ఓకేనా. ఇది ఏంటంటే మీ డిఎం ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటే మీ మీద అనేది ధ్యాస అనేది యూనివర్స్ అనేది మొత్తం టోటల్గా టర్న్ చేస్తుంది. నేను చెప్పేది అదే అనమాట. అందుకే చెప్తాను నేను, మీరు ఇన్నర్ వర్క్ మంచిగా చేసుకోండి. మీరు ఇన్నర్ వర్క్ చేస్తేనే మీ డిఎం మీ సైడ్ వస్తాడు. మీరు రాత్రి పడుకొని ఏడవండి, తల వేసి గోడ గుద్దుకోండి అంటే నేను అంటలేను, నేను కూడా వేస్తాను కాబట్టి చెప్తున్నాను నేను మీకు. దయచేసి కోపంగా అంటున్నారు అనుకోకండి, మీకు చెప్తున్నాను అనమాట. మనం తలగేసి గోడకేసి గుద్దుకున్నా ఆ మనిషి రాడు. ఎందుకంటే ఇక్కడ మనకు కావాల్సింది మనిషి కాదు, మన లోపల మన సగమాత్మ అక్కడ ఉందాడ. అర్థమైంది కదా మీకు, మన సగాత్మ ఆడ ఉంది. ఫస్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. ఇది ఎవరికి చెప్పలేము, ఎవరికి చూపించలేము. తగిలిన దెబ్బన, కోసుకున్న దెబ్బన, కాలిన దెబ్బన అంటే ఒక 10 అరే ఇలా డాక్టర్ చూపిస్తే ఇక్కడ దెబ్బ కలిగింది కొంచెం మంద ఏమంటే చేస్తాడు. ఇది తెలివని కన్నవాడని దెబ్బ. ఇది ఎవరితో చెప్పుకోవాలన్నా మన ఇజ్జత్ పోతుందని బాధ అవుతుంటుంది. ఉన్నమాటే చెప్తాను నేనైతే, ఇట్లనే ఉన్నట్టే చెప్తా కదా మీకు అందరికి. అందుకే నేను అంటే ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా, అబ్బా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, చాలా ఔరా కాపాడుకోండి, దైవ ధ్యానం చేయండి. బొచ్చడని ఉన్నాయి చెప్పాలంటే, చాలా ఉంటాయి. అవన్నీ ఎట్లా చేయాలి, ఒక పద్ధతిగా చేయాలి. ఆ పద్ధతిగా చేయాలంటే నాలాంటి వాళ్ళని అడగాలి. నేను అంటే శివయ్య నన్ను అందుకే మేము ముంగట పడేస్తాడు. ఇది ఏదో మీరు స్క్రోల్ చేస్తుంటే వచ్చిన రీల్ కాదు ఇది. శివయ్య ఎన్నుకొని, బిడ్డ నువ్వు ఇది చూడు, ఈ మనిషి నీ కోసం చెప్తుంది, నేను పంపించిన ఈ దూతని, నేను ఈమెను నా సేవకి వాడుకుంటున్నా, నువ్వు విను, నీకు చేతనైతే నువ్వు విను, లేకపోతే ఈ బాధలనే, ఈ రొప్పులనే, ఈ నొప్పులనే జీవితాంతం పడి ఉండు. ఇప్పటి వరకు పడ్డ బాధలు చాలక్క, నాకు దయచేసి నాకు సహాయం చేయి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తమ్ముళ్ళు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. చాలామంది హీల్ అవుతున్నారు భగవంతుడు దేవుడి దయ వల్ల, మంచిగా హీల్ అయిపోయినారు. నేను మంచిగా అయిపోయినా అక్క అని అన్న ఆ మాట ఉంటుంది చూడండి, నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను బాగా దండిగా నేను తినలేను. నాకు అంటే ఇప్పుడు మెడిటేషన్ బాగా చేసుకున్న వాళ్ళకి ఫుడ్ పోదు. ఒక్కోసారి 2-3 రోజులు తినకుండానే నీళ్ళ మీదనే ఉంటాను నేను. నాకు దేవుడు ఇచ్చిన ఆత్మబలము, నా ధైర్యము, ఆయన శక్తి కాబట్టి నేను ఇట్లా ఉంటాను. నేను మీ అందరికీ నేను చెప్పింది, అక్క నువ్వు చెప్పింది 100% మాకు రియల్ అవుతుంది అక్క అంటారు. అదనమాట నేను మాట్లాడే, ఇడ శివయ్య మాట్లాడతాడు, నేను మాట్లాడా. మిమ్మల్ని మీరు కాపాడుకోండి అని చెప్పేది కాన్సెప్టే అది. ఇది అంత కష్టమైందే. ఈ బంధం అనేది నిజము, మీరు ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికైనా చెప్తే పిచ్చోడని అంటారు. నాకు చెప్తున్నారు కదా, నేను కూడా ఉన్నా కాబట్టి నాకు తెలుసుది ఇది అంటే ఎట్లుంటుందో. ఒక్కొక్క నిమిషము మన ఒక్కొక్క సెల్కి సూదులు పొడిచినట్టు ఉంటుంది బాధ. ఎందుకు ఏడుస్తామో తెలియదు. 10 మందిలో ఉంటే ఒంటరి ఉండబుద్ధి అవుతుంది, ఒంటరి ఉంటే 10 మందిలో ఉండబుద్ధి అవుతుంది. 10 మందిలో ఉంటే వాళ్ళు మాట్లాడుతుంటే వినబుద్ధి కాదు, ఒంటరిగా ఉంటే ఎవరన్నా మాట వినబుద్ధి అవుతుంటుంది. ఎవరైనా మాట్లాడితే అస్సలు నచ్చదు. ఇట్లాంటి రీడింగ్ మంచిగా మనసుకి హాయిగా అనిపిస్తుంటుంది. మీకు హాయి అని ఎట్లా అనిపిస్తుంది,
ఇది మీకు రిజిగ్నేట్ అవుతుంది కాబట్టి మీరు ఉన్నది మీకు చెప్తుంటాను నేను. అది ఎట్లా చెప్పగలరు? అదేనా బుక్కులు చదివితే వస్తుందా? కాదు. ఎవరికైనా బాయిల దీనోళ్ళకే తెలుస్తుంది బాయిల లోతు ఎంత ఉందని. బంకమట్టి ఉందా, రాళ్ళు ఉన్నాయా, మట్టి ఉందా, కాళ్ళు నిలబడుతుందా, ఇంకింత లోపల లోపల పోతుందా రోజు రోజుకి. మీరు ఏమీ చేయకుండా అట్లనే ఉండి మీరు సొంతంగా చేసుకుంటారంటే లోపల 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 పోతూనే ఉంటారు. ఈ జర్నీ ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. మీరు ఏడుస్తూనే ఉంటారు. ఒక్కోసారి ఏమన్నా చేసేసి ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంటుంది. అప్పుడు ఏం చేయలేము, ఏడవడం తప్ప. నేను చెప్పేది ఏంటంటే దైవము మీతోని మజాక్ చేస్తలేదు, ఉన్న మాట చెప్తున్నా. దైవం మీతోని మజాక్ చేస్తలేదు. ఇది మజాక్ అయిన ఆట కాదు. ఇది ప్రాణంతో చెలగాటము, మనసు ఆత్మతోని చెలగాటం. ఇది ఇప్పుడు కూడా ఎవ్వరు నమ్మరు. ఏ మెకానికల్ లైఫ్ ఇది, ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి. అవును, ప్రతి దాంట్లో ఏఐ వాడుతున్నారు. మీకు తెలుసా మన ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఏఐ వాడితే ఎంత నష్టమో? అట్లాంటివి చెప్పేది నాలాంటి వాళ్ళే చెప్తారు అనమాట. అట్లా ఏఐ అనేది అసలు వాడొద్దు. ఓకేనా? మీకు ఇంకొక కార్డు, మీ మనిషి అయితే మీ వైపు ఆలోచిస్తుండు. ఓకేనా? డౌట్ లేదు. మీ గురించి చాలా ఆలోచన ఉంది, మీ మీద చాలా ప్రేమ ఉంది. ఆయన ఉన్న ఎట్లాంటి ప్లేస్ అయినా సరే అది ఒక్కోసారి మర్చిపోతాడు అనమాట. రాజసింహాసనం పైన కూర్చొని బంగారు బట్టలు వేసుకొని బంగారు కప్పులో 2 కప్పులల్లా ఒక చేతిలోనేమో సన్నది ఎంత బాగుంది చూడండి. ఈ కప్పు నిండా ఏదైతే ఉందో మీ మీద ప్రేమనే అది. ఆయన పరిస్థితి కూడా ఎట్లా ఉంటుందంటే 10 మందిలో చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది అనమాట. డిఎం ఎంత దుర్మార్గుడో లోపల అంతా చాలా సెన్సిటివ్గా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన గురించి మనకు తెలియదా? సింపుల్గా మీకు ఒక మాట చెప్తుంది. మీరు ఒక్కోసారి కోపంగా ఉంటారు, ఒక్కోసారి చాలా ప్రశాంతంగా ఎవరినైనా ప్రేమిస్తే అధికమైన ప్రేమిస్తారు. ఈ మనిషి మీ మనిషే కదా, మన సగం ఆత్మ ఉన్నాయనే కదా ఆయన. అందుకే మనకి అట్లా అనిపిస్తుంది. మనతో ఎట్లా ఉంటాడు? చాలా కటువుగా ఉంటాడు. మళ్ళీ మనం పక్కకి వెళ్ళిపోగానే అయ్యో ఆమెను ఎందుకన్నా అట్లా, ఆయనను ఎందుకన్నా అట్లా, నేను ఎందుకు ఇట్లా చేసిన అంటే ఇది జర్నీ అనమాట. ఇది జర్నీ అని ఎందుకన్నారు? లాంగ్ పోతూనే ఉంటుంది. అది అనేది కట్ చేసుకునేది, తొందరగా రీయూనియన్ చేసుకునేది, ఇట్లాంటివన్నీ తొందరగా ఏమైతే చేయాలనో అవన్నీ చేసుకొని తొందరగా ఈ బాధ నుంచి బయటపడాలని మనకు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ ఉంటుందా? మనం ఎవరికి ఏం చేయనప్పుడు మనకు బాధ అవుతూ ఉంటే అన్నీ మంచి పనులు చేసుకుంటూ పోతున్నాం, అయినా బాధపడాలి. ఎందుకు బాధపడాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటిది? దానికి అర్థం ఇదే అనమాట. ఇదే డిఎం. ఈ డిఎంని ఏం చేయాలి? మన సాధనతోని సరిగ్గా చేసుకొని మన మనిషిని చేసుకోవాలి. ఎవరైనా ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే సలహా అనేది ఇస్తలేను నేను, సలహా ఇచ్చేంత దాన్ని కాదు, ఎంత అక్కనైనా కానీ డిఎం మన సైడ్ వచ్చేలాగా మాట్లాడుకోవాలి, చేసుకోవాలని అనుకుంటే 7 చక్ర యాక్టివేట్ చేసుకోండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. నేను మీకు రాత్రి మాలు మీరు ఎట్లా ఏడుస్తున్నారో తను కూడా అట్లా ఏడుస్తున్నాడు. ఓకేనా? చాలా మంచి వస్తుంది. పోయిన జన్మ ఏదైతే ఉందో ఇది ఎవరికి ఎంత బాగా రిజిగ్నేట్ అవుతుందంటే, ఇది కన్యరాశి వాళ్ళు ఇవాళ చాలా ఉన్నారండి. కన్యరాశి వాళ్ళు, వృషభం రాశి వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మీకు కర్కటక రాశి వాళ్ళు ఉన్నారు. ఎమోషన్గా చాలా ఎమోషన్ ఎట్లా అవుతుర్రంటే డే అండ్ నైట్. మళ్ళీ పక్కకు తిరిగి చూస్తే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మనసు నిండా మీరు ఉంటారు. రాత్రి అయితే ఒక్కటి చెప్పుకోలేని బాధ అనమాట. ఏడుస్తూ ఉంటారు. డిఎం వాట్ అదేంటి సర్ప్రైజ్ అనేది ఇప్పుడు డిఎం నైట్ అనేది మీ గురించి బాగా ఏడవడం జరుగుతుంది. అంటే మీ ప్రేమ అనేది అత్యధికంగా అనేది డే అండ్ నైట్ నిద్ర ఊనిస్తలేదు తనని. అప్పుడు మీరు ఏం చేయాలక్క? నేనున్నా, నా నంబర్ ఉంది, కాల్ చేయండి, చెప్తా నేను. ద చారియట్ వచ్చింది. ద చారియట్ ఏంటిది? శక్తి. నేను చెప్పిన కదా, ఆదివారం శుక్రవారం అమ్మవారు వస్తుంది. ఇక్కడ డే అండ్ నైట్. తెల్ల ఉన్నది ఏంది? డే. నైట్ బ్లాక్ ఉన్నది. అవునా? అంటే ఏమంటున్నారు? అమ్మ
అవును, శక్తిని నమ్మండి, శక్తిని నమ్మండి. ఎవరైతే డిఎం ఉన్నారో డిఎం కూడా కాల్ చేయొచ్చు బ్రదర్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. అమ్మవారు ఇవాళ డిఎం గురించి మాట్లాడుతున్నారు. డిఎం గురించి చాలా శక్తి ఉంది ఇక్కడ. డిఎం గురించి ఏం మాట్లాడుతున్నారంటే మీ శక్తి అనేది హై చేసుకోండి, మంచిగా మీ ఇన్నర్ వర్క్ బాగా చేయండి, మీ డిఎఫ్తోని మాట్లాడమని చెప్తున్నారు. ఎవరైతే డిఎం చూస్తున్నారో వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నారు, డిఎఫ్తోని మాట్లాడండి బ్రదర్. మీరు ఎంతగానో కష్టపడే మీరు మీ లోపల ఉన్న ప్రేమ ఒకసారి మీ డిఎఫ్తోని మీ పూర్వజన్మ భార్యతోని మాట్లాడితే మీరు తక్కువేమైపోరు, మీ పరువు పోదు. ఓకేనా? దయచేసి మాట్లాడండి. మీ యూనియన్ అనేది తొందరగా జరగాలని కోరుకుంటున్నా. ఓకేనా? ఇంకా కూడా డిఎం వాళ్ళు చాలా ఇంత చెప్పినాక కూడా మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ పరిస్థితి గురించి. ఎట్లా చేయాలా అని ఆమెను వదిలించుకోవాలని చూస్తూ ఉన్నారు. ఏమంటున్నానంటే ఆమె వదలదు. నేను డ్యామ్ షూర్గా చెప్తున్నా, ఆమె మీ బుర్రలోంచి నిజంగా చెప్తున్నా, ఏ పూజలు చేయించండి, ఏం చేయండి, ఫారెన్ వెళ్ళిపోండి, అడవికి వెళ్ళిపోండి, ఐలాండ్కి వెళ్ళండి, మీరు ఒక్కరే ఉండేది. ఆమె మీ బుర్రని వదిలేసి వెళ్ళదు. డిఎం, నేను డిఎంకి చెప్తున్నా, మీ బుర్రను వదిలేసి వెళ్ళదు. ఎందుకంటే ఆమె మీ పూర్వజన్మ భార్య, ఫస్ట్ ప్రేమికురాలు, తర్వాత భార్య. ఆమెను వదిలించుకోవడము మీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒకరినొకరు చూసుకున్నారో మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు సెటిల్ అయిపోతారు అంతే. ఇంకా ప్రాణం పోయేంత వరకు ఆమె మీ బుర్రలోంచి వదలదు. మీరు ఎంత చెట్టుకు వేలాడేసుకొని మీ బుర్ర కింద పెట్టుకొని మంట పెట్టుకున్నా పర్లేదు, ఆమె పోదు. ఓకేనా? దయచేసి ఇన్నర్ వరకు మీరు కూడా చేయడానికి మీ జ్యోతికాక అవైలబుల్ ఉంది. ఓకేనా? యా, శక్తి వచ్చింది. అమ్మ ద హై ప్రెస్టేజెస్ ఏం చెప్తున్నది, నేను చూసుకుంటా, నా పైన మీరు ధ్యాస పెట్టండి. ఇవాళ డిఎం కోసము శక్తి మాట్లాడుతున్నారు. డిఎం ఎవరైతే ఉన్నారో చూస్తున్నట్టున్నారో వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ బ్రదర్. మన ఛానల్ చూస్తున్నందుకు. ఆమె ప్రపంచం అంతా నిండి ఉంది. ఆమె ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఆమె ఎంత ముస్లిమైనా సరే డిఎఫ్ అనేది మగవాళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళల్లో ఉన్న ఎంత ముసలోళ్ళైనా చేతులు అంటే శరీరం జారిపోయి ఉన్నా, నోట్లో పనులు లేకపోయినా, కళ్ళు సరిగ్గా కనబడకపోయినా డిఎంకి అప్సరసలాగా కనబడుతుంది. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీరు చూసేది మనిషిని కాదు, మీ పూర్వజన్మ మీ భార్యని. చెప్తూ ఉంటే డిఎంకి ఇంకా ప్రేమ పెరుగుతానే. నేను ఏం చెప్పాలి, ఇంకా మొత్తం ఇట్లనే డే అండ్ నైట్ చూడండి. ఇక సింపుల్గా ఒకటి చెప్తా చూడండి. డిఎం నైట్ ఆఫ్ వాండ్స్ ఏం చూపిస్తుంది, కింగ్ ఆఫ్ కప్స్ ఏం చూపిస్తుంది, లైఫ్ అంతా మొత్తం అంతా ప్రపంచం అంతా నా డిఎఫ్ఏ, నా ప్రాణము, ఇంకెవ్వరు లేరు. డిఎఫ్ మీరేం బాధపడకండి, మీ దగ్గరికి కంపల్సరీ యూనివర్స్ తీసుకొస్తుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందో చూద్దాము. ఇక్కడ చూడండి, టెంపరెన్స్, ఏస్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. అంటే భగవంతుడు దీవెన ఉంది, తన మనసు కరిగిపోయింది, మీ గురించి ఆలోచిస్తున్నాడు, కంపల్సరీ మీ దగ్గరకు వస్తాడు. ఇంతకంటే మంచి రీడింగ్ ఎవరు చెప్తారు, మనకి ఎక్కడ వస్తుంది. ఇక నేను ఇక ఎంతగానో చెప్పాలి. ఈ డిఎం ప్రేమ 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 ప్రేమ. నేను మీకు ఒక విషయం చెప్పాలా, డిఎం ఎప్పుడు ఇట్లనే ఉంటాడు కదా. ఇక నేను రీడింగ్ స్టాప్ చేస్తాను. ఎందుకంటే డిఎం ఈ ప్రేమను నేనే తట్టుకోలేకపోతాను, మీరేం తట్టుకోగలరు. ఇక నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే 222 కనబడుతుందో ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి 2222 కనబడుతుందో ఏం లేదు, ఆయన పేరు తలుచుకోండి, ఆమె పేరు తలుచుకోండి, ఐ లవ్ యూ టూ అని అనండి. ఎందుకంటే తన లోపల ఉన్న ప్రేమ మీకే చెప్పాలని అనుక్షణం ప్రతి క్షణం ఒక్కొక్క సెకండ్ రాత్రింబగళ్ళు ఏడ్చి మొత్తం ఆ నీళ్ళలో ఆయననే కొట్టుకోబోతున్నాడు. ఎంత కొట్టుకపోయినా కానీ మళ్ళీ పొద్దున్న లేచి ముఖం కడుక్కొని పౌడర్ పెట్టుకొని మళ్ళీ ఆయన లైఫ్లో ఆయన బతకాలి. కాబట్టి మీరు ఆయనకి ఎక్కడైనా 222 కనబడ్డదంటే ఐ లవ్ యూ టూ అని ఆయన పేరు తీసుకోండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. ఓం నమః శివాయ.